ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా నీకు వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం ఆత్మవాకులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన చేసిన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఇర్మియా గ్రంథం 15:20. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రకారముగా నేను నియమించేదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉందును కనుక వారు నీ మీద యుద్ధం చేయుదురుగా నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. దేవుని వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇతడి ప్రకారంగా నేను నియమించేదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉందును కనుక వారు నీ మీద యుద్ధం చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ఇర్మియా గ్రంథం 6:27 నువ్వు నా జనుల మార్గమును తెలుసుకొని పరీక్షించినట్లు నిన్ను వారికి వన్నె చూచువానిగాను వారిని నీకు లోహపు తొంటగాను నేను నియమించి ఉన్నాను. హెస్కేల్ గ్రంథం 3:9 నేను ఎదురు చిక్కుముకి రాతి కంటే కఠినముగా ఉండు వజ్రం వలె చేసేదను. వారికి భయపడకము, వారందరూ తిరుగుబాటు చేయు వారైనను వారిని చూచి జడియకము. ఇర్మియా గ్రంథం 20:11 అయితే పరాక్రమం గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించు వారు నన్ను గెలవక త్రొట్లెదరు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడదురు. వారెన్నడను మరవబడిన నిత్య అవమానం పొందుదురు. కీర్తన గ్రంథం 46:11 సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెషయా గ్రంథం 41:10 నువ్వు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటినని నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయువాడు నేను. నీతియైన నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథం 49:2 నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలు నన్ను దాచి ఉన్నాడు. నన్ను మరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదలో మూసిపెట్టి ఉన్నాడు. చివరిగా ఒక మాట, ఇర్మియా గ్రంథం 17:14 యెహోవా నువ్వు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షింపుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్వస్థరించుటకు నువ్వే కారణభూతుడవు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశ, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావం కృతం చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను మీ వేరే మమ్మల్ని రక్షించే కాచి కాపాడు దేవుడై ఉన్నారు ప్రభావ. నీ ఎందు భయభక్తులు కలిగి నేను మహిమపరచుకునే పరిశక్తిని బలం మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన చేసిన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.